రమేష్ బాబు గారి కుమారుడు డాక్టర్ రాకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కల్వకుర్తి లయన్స్ క్లబ్ వాళ్ళు ఆయన ఈ అన్నదాన ప్రసాదం స్పాన్సర్ చేశాడు. ఈ యొక్క బస్ స్టాండ్లో ఎందుకంటే దూర ప్రయాణం నుంచి ప్రయాణికులు అందరూ వస్తారు. వాళ్ళ కోసము ప్రతి సంవత్సరము ఆయన అన్నదాన కార్యక్రమం చేసుకుంటారు. ఇక్కడ వాటర్ కానీ ఫుడ్ కానీ ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క కుమారుని పేరు పైన ఈ ఆర్గనైజేషన్ చేస్తుంటారు. ఈ యొక్క ఆర్గనైజేషన్ కల్వకుర్తి లయన్స్ క్లబ్ కల్వకుర్తి నుంచి ఈ యొక్క ప్రోగ్రాము మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క బర్త్డే సందర్భంగా డాక్టర్ రాకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై వాసవి. మానవ సేవ భాగం ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంటర్నేషనల్ వైస్ సెక్రటరీ సర్వీసెస్ దుల్లూరి రమేష్ బాబు గారి పెద్ద కుమారుడు డాక్టర్ రాకేష్ గారి జన్మదిన సందర్భంగా కల్వకుర్తి బస్ స్టాండ్ వాతావరణం సుమారు 3 అన్నదానం కార్యక్రమం ఈ అన్నప్రసాద కార్యక్రమం. ఈ అన్నప్రసాద కారణం మానవుల యొక్క ఎంతో కడుపు నింపుతుందని, ఎంతో మంది ఆనంద ఉత్సాహాలు వాళ్ళ ఆకలితో తీరుస్తున్నాయి. రమేష్ బాబు గారు ఎంతో ఆలోచించి ప్రోగ్రామ్ వాళ్ళ కుమారుడు యొక్క జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాంలో మా వాసవి క్లబ్కు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కల్వకుర్తి ప్రయాణికుల ప్రాంగణం వద్ద జూలూరి రమేష్ బాబు గారి కుమారుడు జూలూరి రాకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ప్రయాణికులు అందరు కూడా జూలూరి రమేష్ బాబు గారు వాళ్ళ కుమారుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి అదేవిధంగా వాసవి క్లబ్ సంయుక్తంగా వారి యొక్క సహకారంతో జూలూరి రమేష్ బాబు గారి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి ఈ యొక్క కార్యక్రమాన్ని కాదు అనేక సేవా కార్యక్రమాలని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నది. ప్రతి నెల కూడా 2 లేదా 3 సేవా కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అన్నప్రసాద కార్యక్రమం కూడా ఈరోజు కల్వకుర్తి ప్రయాణికుల ప్రాంగణంలో తీసుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా 400 నుంచి 500 మంది ప్రయాణికులకు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి తరఫున జూలూరి రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి తరఫున రాకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది ఏంటంటే వేసవి కాలం, చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ శ్రీశైలం నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వివిధ పల్లెల నుంచి చాలా మంది ప్రయాణికులు ఇక్కడికి వస్తారు. డ్రైవర్స్ వస్తారు, కండక్టర్స్ వస్తారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ భోజనం దొరికిన సమయంలో ఇలాంటి అన్నప్రసాద కార్యక్రమం అనేది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ భోజనాన్ని ఆకలి తీస్తుందని మేము సంతోషం వ్యక్తం చేస్తాం లయన్స్ క్లబ్ ఆఫ్ కల్వకుర్తి తరఫున.